అమ్మాయి లైఫ్ ఎలా ఉంటుందో నాకు తెలియదు కానీ 25 ఏళ్ళు దాటిన అబ్బాయి లైఫ్ మాత్రం పైకి కనబడినంత సరదాగా అయితే ఉండదు. ఓరా నమస్కారం. ఈటీవీ న్యూస్కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: ప్రశ్నాపత్రాలు లీక్ చేస్తే కఠిన శిక్షలు, గరిష్టంగా 10 ఏళ్లు జైలు, 10 కోట్ల జరిమానా. నూతన బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందేనన్న సీజేపీ. మంత్రులతో చర్చల్లో 3 ప్రతిపాదనలు. రేపు మధ్యాహ్నం మరోసారి భేటీ. నీట్ లీకేజ్పై పార్లమెంట్లో కొనసాగిన రగడ, సాగని కార్యకలాపాలు. విద్యార్థులకు ప్రధాని మోదీ క్షమాపణ చెప్పాలన్న రాహుల్. ఆంధ్రప్రదేశ్ కర్ణాటక మధ్య మరో 2 రైల్వే లైన్లు 1264 కోట్లతో చేపట్టేందుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్. 3 ఏళ్లలో నిర్మాణం. గురుకులాల్లో ఐఐటి, జేఈఈలకు మరింత ప్రాధాన్యం ఇస్తామన్న చంద్రబాబు. పిల్లలే భవిష్యత్ ఆస్తిపాస్తులని ముఖ్యమంత్రి వ్యాఖ్య. క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్లు నివాస ప్రాంతాల్లోనే నిర్మించాలన్న రేవంత్. ఔటర్ లోపల నిరుపయోగ స్థలాలు గుర్తించాలని ఆదేశం. లోతుకుంట భూములకు ఆర్మీ రక్షణ ఉత్తర్వులు వెనక్కి తీసుకున్న హైకోర్టు. అఫిడవిట్లో హైడ్రా కమిషనర్ క్షమాపణ ఉండాలని స్పష్టీకరణ. పశ్చిమాసియాలో మరింత తీవ్రమైన ఉద్రిక్తతలు. ఇరాక్లో అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులు. $100 దాటిన ముడి చమురు ధర. ప్రవేశ పరీక్షల పేపర్ లీకేజ్ కేసులో బాధ్యులకు గరిష్టంగా 10 ఏళ్ల జైలు శిక్ష, 10 కోట్ల భారీ జరిమానా విధించే ముసాయిదా బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆర్థిక ప్రయోజనాల కోసం అక్రమాలకు పాల్పడే వ్యవస్థీకృత ముఠాలు, సంస్థలను అరికట్టడమే లక్ష్యంగా తాజా చట్ట సవరణ చేస్తోంది. ఈ బిల్లును సోమవారం లోక్సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా నీట్ పేపర్ లీకేజీపై ఆందోళనలు వ్యక్తమవుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ప్రశ్నపత్రాల లీకేజీలకు పాల్పడే ముఠాలకు చెక్ పెట్టేందుకు ప్రవేశ పరీక్షల్లో అక్రమాల నిరోధక చట్టం 2024లో సవరణలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రశ్నపత్రాల లీకేజీకి పాల్పడే వారికి జైలు శిక్ష, జరిమానాలు పెంచేలా బిల్లును రూపొందించింది. ఈ ముసాయిదా బిల్లు ప్రకారం పేపర్ లీకేజీలకు పాల్పడే వ్యక్తులకు కనీసం 5 ఏళ్ల జైలు శిక్షతో పాటు భారీ జరిమానా విధిస్తారు. గ్యాంగ్లు లేదా ముఠాలుగా ఏర్పడి పేపర్ లీకేజీలకు పాల్పడితే గరిష్టంగా 10 ఏళ్ల జైలు శిక్ష, 10 కోట్ల రూపాయల వరకు జరిమానా విధించేలా నిబంధనలు పొందుపరిచారు. ప్రస్తుత చట్టం ప్రకారం వ్యక్తిగత నేరాలకు 3 నుంచి 5 ఏళ్ల జైలు శిక్ష, వ్యవస్థీకృత నేరాలకు 5 నుంచి 10 ఏళ్ల జైలు శిక్ష, కనీసం ₹1 కోటి జరిమానా మాత్రమే ఉంది. ఆర్థిక ప్రయోజనాల కోసం అక్రమాలకు పాల్పడే వ్యవస్థీకృత ముఠాలు, సంస్థలను అరికట్టడమే లక్ష్యంగా తాజా సవరణలు తెస్తోంది. ఇదే సమయంలో ఈ చట్ట నిబంధనల నుంచి సాధారణ విద్యార్థులకు, అభ్యర్థులకు రక్షణ కల్పించారు. యూపీఎస్సీ, ఎస్ఎస్సీ వంటి ఉద్యోగ నియామకాలు, నీట్, జేఈఈ, సియుఈటీ వంటి ప్రవేశ పరీక్షల్లో జరిగే అవకతవకలను ఈ చట్టం అరికడుతుందని కేంద్రం విశ్వసిస్తోంది. గురువారం అర్ధరాత్రి విడుదల చేసిన వీడియో సందేశంలో ప్రధాని మోదీ హామీ ఇచ్చినట్లుగానే ఈ సవరణ బిల్లు వచ్చే సోమవారం పార్లమెంటులో ప్రవేశపెట్టే అవకాశముంది. అయితే సీజేపీ డిమాండ్ చేస్తున్నట్లుగా విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు కేబినెట్ సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. ధర్మేంద్ర ప్రధాన్కు పూర్తి కేబినెట్ మద్దతుగా నిలిచిందని, ఆయన రాజీనామా చేయాలన్న విపక్షాల డిమాండ్కు ప్రభుత్వం లొంగే ప్రసక్తే లేదని అధికార వర్గాలు తెలిపాయి. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందేనని కాక్రోచ్ జనతా పార్టీ తేల్చి చెప్పింది. ఈ విషయంలో చర్చించడానికి ఏమీ లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర మంత్రులతో జరిగిన చర్చల్లో మొత్తం 3 డిమాండ్లను వారి ముందు ఉంచిన సీజేపీ ప్రతినిధులు వాటిపై రేపటిలోపు నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఈ డిమాండ్ల విషయాన్ని నిర్ధారించిన కేంద్ర మంత్రులు రేపు మరో విడత చర్చలు జరపనున్నట్లు ప్రకటించారు.
నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంపై ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేందర్ సింగ్తో కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధులు సౌరవ్ దాస్, అశుతోష్ రంకా చర్చలు జరిపారు. దాదాపు 2 గంటల పాటు జరిగిన చర్చల్లో తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని సీజేపీ ప్రతినిధులు కేంద్ర మంత్రి నడ్డాకు అందించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన సౌరవ్ దాస్, నీట్ పేపర్ లీక్ ఆరోపణల నేపథ్యంలో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు 1 కోటి చొప్పున పరిహారం చెల్లించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశామన్నారు. ఉద్యమంలో పాల్గొన్న నిరసనకారులపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్లు, చట్టపరమైన చర్యలను తక్షణమే ఉపసంహరించుకోవాలని కోరారు. విద్యా వ్యవస్థలో సమూల సంస్కరణలు తీసుకురావాలని కేంద్ర మంత్రులకు వినతిపత్రం అందించినట్లు చెప్పారు. పరిహారం చెల్లింపు, కేసుల ఎత్తివేతకు కేంద్రం సానుకూలత వ్యక్తం చేసినట్లు చెప్పారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వ్యవహారంపై శనివారం మధ్యాహ్నం వరకు కేంద్ర మంత్రులు సమయం అడిగారని సీజేపీ ప్రతినిధులు చెప్పారు. धर्मेंद्र प्रधान जी के इस्तीफे कुछ भी मंजूर नहीं होगा। पूरे देश भर में जहाँ अलग अलग आंदोलन चल रहे हैं, पूरे देश के युवाओं में जो गुस्सा है, जो आक्रोश है, एक सेंटीमेंट है, बहुत क्लियर सेंटीमेंट है। धर्मेंद्र प्रधान सरकार से इस बारे में चर्चा हुई है। सरकार ने इस मुद्दे पर, इस पॉइंट पर जवाब देने के लिए कल दोपहर तक का समय मांगा है। సీజేపీ ప్రతినిధులతో చర్చలు సుహృద్భావ వాతావరణంలో జరిగాయని కేంద్ర మంత్రి జేపీ నడ్డా చెప్పారు. చర్చల్లో ఆందోళనకారులు ఇచ్చిన సూచనలు తీసుకున్నామన్న ఆయన తమ ముందు వారు 3 డిమాండ్లు ఉంచారని తెలిపారు. శనివారం మరోసారి చర్చలు ఉంటాయని వెల్లడించారు. आज हम आंदोलनकारी लोगों के विषयों पर चर्चा करने के लिए यहाँ आए थे। लगभग 2 घंटे बातचीत चली। सरकार की ओर से मैं और मेरे साथ भारत सरकार के मंत्री जितेंद्र सिंह जी बातचीत में शामिल हुए। उनकी बातें हमने सुनी। बातें सौहार्दपूर्ण वातावरण में हुई और कई दृष्टि से सारी बातों पर हर तरीके से चर्चा हुई। उनकी मुख्यतः 3 डिमांड थी और 5 सुधार की दृष्टि से परीक्षा हमने उनको कहा है कि हम कल आपके साथ दोपहर बाद मिलेंगे और फिर हम अपने जो चर्चा वो आपको बताएंगे. మరోవైపు తమ డిమాండ్లు పరిష్కరించే వరకు జంతర్ మంతర్ వద్ద ఆందోళన కొనసాగిస్తామని సీజేపీ సభ్యులు ప్రకటించారు. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీపై ఆందోళనలు ఉవ్వెత్తున ఎగిసిన వేళ కేంద్రం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ ప్రక్షాళన చేపట్టింది. ఎన్టీఏ నుంచి 47 మందిని తొలగించినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇందులో చాలా మందిపై చట్టపరమైన చర్యలు చేపట్టనున్నట్లు వివరించాయి. రాబోయే 1 నెలలోపు ఎన్డీఏ మొత్తం వ్యవస్థను పునర్నిర్మించాలని కేంద్రం యోచిస్తోంది. లీకులకు అవకాశం లేకుండా ఒక నిపుణుల కమిటీ సిఫార్సుల ఆధారంగా ఏజెన్సీ అవుట్సోర్సింగ్ ప్రక్రియను కూడా మార్చాలని నిర్ణయించింది. పూర్తిగా లీక్ ప్రూఫ్ వ్యవస్థే లక్ష్యంగా మార్పులు చేపట్టినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. పార్లమెంట్లో వాయిదాల పర్వానికి ఇవాళ కూడా తెరపడలేదు. నీటి వ్యవహారంపై విపక్షాల ఆందోళనలతో ఉభయ సభల్లో ఎలాంటి కార్యకలాపాలు సాధ్యపడలేదు. రాజ్యసభ మొదట 12 గంటలకు, తర్వాత 2 గంటలకు, చివరికి సోమవారానికి వాయిదా పడింది. విపక్ష సభ్యుల నిరసనల మధ్య జాతీయ గేయం వందే మాతరంపై బిల్లును కేంద్రం రాజ్యసభలో ప్రవేశపెట్టింది. వందే మాతరంను అవమానిస్తే నేరంగా పరిగణించేలా చట్టం చేసేందుకు ఉద్దేశించిన బిల్లును కేంద్రం తీసుకొచ్చింది. అటు విపక్షాల నిరసనలతో లోక్సభ మొదట మధ్యాహ్నం 12 గంటలకు, తర్వాత సోమవారానికి వాయిదా పడింది. నీట్ ప్రశ్నాపత్రాల లీకేజ్ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందేనని ప్రతిపక్షాలు పునరుద్ఘాటించాయి. ఈ మేరకు పార్లమెంటు కాంప్లెక్స్ వద్ద విపక్ష ఎంపీలు మరోసారి ఆందోళనకు దిగారు. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న నీట్ పరీక్ష నిర్వహణలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆరోపించాయి. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశాయి. ఒకవేళ ధర్మేంద్ర ప్రధాన్ స్వచ్ఛందంగా తప్పుకోకపోతే కేంద్రమే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ విద్యార్థులకు క్షమాపణ చెప్పాల్సిందేనని లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద విద్యార్థులపై పోలీసుల చర్యను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్పై అత్యవసర విచారణకు నిరాకరించినట్లు వస్తున్న వార్తలను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఖండించారు. ఆ వార్తలు పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేశారు. ఈ వ్యవహారానికి సంబంధించి ఎలాంటి పిటిషన్ దాఖలు కాలేదని వెల్లడించారు. కేవలం ఒక వినతి పత్రం మాత్రమే తమ వద్దకు వచ్చిందన్నారు. వివిధ కేసుల అత్యవసర విచారణకు సంబంధించి న్యాయవాదులు ప్రస్తావిస్తున్న సమయంలో సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ప్రధాని మోదీ హామీ ఇచ్చినట్లుగానే ప్రశ్నాపత్రాల లీకేజీపై సత్వర విచారణకు 3 రాష్ట్రాల్లో 7 ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తూ నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. ఢిల్లీలో ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఢిల్లీ హైకోర్టు నోటిఫై చేసింది. మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్, నాగపూర్ జిల్లాల్లో ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తూ ముంబై హైకోర్టు నోటిఫికేషన్ ఇచ్చింది. భోపాల్, గ్వాలియర్, జబల్పూర్, ఇండోర్లలో ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తూ మధ్యప్రదేశ్ హైకోర్టు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక మధ్య రైల్వే ప్రయాణం, సరుకు రవాణా మరింత వేగవంతం కానుంది. బళ్ళారి, గుంతకల్లు మధ్య అదనంగా మరో 2 రైల్వే లైన్ల ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. ఈ ప్రాజెక్టులో భాగంగా 52 చిన్న వంతెనలు, 7 పెద్ద వంతెనలు, ఒక మెగా బ్రిడ్జ్ నిర్మించనున్నారు. ఈ మార్గంలో వేదవతి నదిపై భారీ వంతెన అందుబాటులోకి రానుంది. ఈ రైల్వే లైన్ నిర్మాణానికి 1,264 కోట్ల రూపాయలు కేటాయించారు. మొత్తం 46 కిలోమీటర్ల ఈ మార్గాన్ని 3 ఏళ్లలో పూర్తి చేయనున్నట్లు కేబినెట్ భేటీ తర్వాత రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈ రైల్వే లైన్లు పూర్తయితే ఏటా 1,60,00,000 టన్నుల అదనపు సరుకు రవాణా జరుగుతుందని మంత్రి వివరించారు. ఇదే సమయంలో 3,030 కోట్ల వ్యయంతో దేశంలో 3 కెమికల్ పార్కుల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపినట్టు అశ్విని వైష్ణవ్ తెలిపారు. హైదరాబాద్ కోర్ అర్బన్లో నిర్మించే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం నివాస ప్రాంతాల్లోనే ఉండేలా చూడాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. క్యూర్ పరిధిలోని ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్ ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ఓఆర్ఆర్ లోపల నిరుపయోగంగా ఉన్న వివిధ శాఖల స్థలాలను గుర్తించాలని అధికారులకు రేవంత్ సూచించారు. పోలీస్, రెవెన్యూ, రవాణా శాఖలకు సంబంధించిన స్థలాలను తీసుకుని ఆయా శాఖలకు వేరే చోట కేటాయించాలని ఆదేశించారు. జనావాసాలకు దూరంగా ఇందిరమ్మ ఇండ్లను కేటాయిస్తే ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు ఇబ్బందులు తలెత్తడం సహా అవి నిరుపయోగంగా మారే అవకాశం ఉందని సీఎం అభిప్రాయపడ్డారు. పేదల జీవనోపాధి కోల్పోకుండా నగరంలోనే ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇవ్వాలని ఆదేశించారు. భవిష్యత్తులో పిల్లలే ఆస్తి అని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. పిల్లలు చదువుకొని ప్రయోజకులైతే ఊహించని ఫలితాలు వస్తాయన్నారు. ప్రైవేటు పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లోకి విద్యార్థులు చేరే పరిస్థితులు వచ్చాయని సంతోషం వ్యక్తం చేశారు. గురుకులాల్లో ఐఐటీ, జేఈఈకి మరింత ప్రాధాన్యత ఇస్తామని ప్రకటించారు. పోలవరం జిల్లా రంపచోడవరంలో మెగా పేరెంట్ టీచర్ మీటింగులో ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. తల్లికి వందనం లబ్ధిదారులతో మాట్లాడారు. విద్యార్థులతో కలిసి చంద్రబాబు, లోకేష్ మధ్యాహ్న భోజనం చేశారు. విటమిన్ డెఫిషియన్సీ నివారించే పోషకాహారం ఇవ్వాలని సీఎం సూచించారు. స్నాక్స్ అందిస్తున్నారా అని సీఎం అడగ్గా ఉదయం రాగి మాల్ట్, మధ్యాహ్నం చిక్కీలు ఇస్తున్నామని లోకేష్ తెలిపారు. సాయంత్రం ఇంటికి వెళ్లేటప్పుడు చిక్కీలు ఇస్తే బాగుంటుందని చంద్రబాబు సూచించారు. ఎంతమంది పిల్లలు ఉన్నా తల్లికి వందనం డబ్బులు జమ చేస్తున్నామని సీఎం తెలిపారు. 67 లక్షల మంది పిల్లలకు 10,120 కోట్లు జమ చేస్తున్నట్లు చెప్పారు. గురుకుల పాఠశాలల్లో ఐఐటీ, జేఈఈకి మరింత ప్రాధాన్యత ఇస్తామని ప్రకటించారు. మంత్రి లోకేష్ ఆధ్వర్యంలో ప్రభుత్వ బడుల్లో వచ్చిన మార్పును మరింత ముందుకు తీసుకెళ్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. తప్పకుండా మీకు మార్కులు తగ్గితే ఆయనకు కూడా మార్కులు తగ్గుతాయి. ఆయన మీకు మార్కులేస్తే ముఖ్యమంత్రిగా నేను ఆయనకు మార్కులేస్తా. ఎందుకంటున్నానంటే ఆయన ఏరి కోరి తీసుకున్నటువంటి పోర్ట్ఫోలియో ఇది. మీరు 10 మందికి చెప్పాలి, పిల్లలు భారం కాదు, పిల్లలు కూడా సంపాదన. భవిష్యత్తుకు పిల్లలే ఆస్తి. మనందరం ఆలోచిస్తున్నాం, జీవితంలో ఒక 2 ఎకరాలు భూమి కొనుక్కోవాలి, ఆ భూమి ఒక ఆస్తిగా ఉంటుంది, ఒక భద్రత ఉంటుందని. అన్నింటికంటే మించిన ఆస్తి పిల్లలు. ఆ పిల్లల్ని చదివిస్తే, ఆ పిల్లలు ప్రయోజకులైతే మనం ఊహించిన ఫలితాలు వస్తాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ప్రభుత్వ బడుల్లో మెరుగైన విద్య కోసం తీసుకుంటున్న చర్యలను లోకేష్ వివరించారు. నియోజకవర్గానికి ఒక లీ పాఠశాలను నిర్మించే ఆలోచనల్లో ఉన్నట్లు చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో నో అడ్మిషన్ బోర్డు పెట్టే పరిస్థితులు వచ్చాయని లోకేష్ తెలిపారు. గడిచిన 2 సంవత్సరాలు మీ నాయకత్వంలో మనం తీసుకొచ్చిన సంస్కరణల ద్వారా ఈరోజు నేను గర్వంగా చెప్తున్నా, 1,10,000 మంది విద్యార్థులు ప్రైవేట్ పాఠశాల నుంచి ప్రభుత్వ పాఠశాలలకి వస్తాం జరిగింది. మన గిరిజన ప్రాంతంలో సుమారుగా 200 ప్రభుత్వ పాఠశాలలకి సొంత భవనాలు లేవు. గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా, రాబోయే 12 నెలల్లో ప్రభుత్వ పాఠశాలలకి పర్మనెంట్ బిల్డింగ్ ఏర్పాటు చేసే బాధ్యత ఈ ట్రైబల్ ఏరియాలో మేము తీసుకుంటామని తెలియజేసుకుంటూ జై హింద్. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగుల్లో మంత్రులు, ప్రజాప్రతినిధులు, స్థానిక అధికారులు పాల్గొన్నారు.
ఆగస్టు 1న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అత్యాధునిక సౌకర్యాలతో ప్రయాణికులకు సేవలు అందించనుంది. ఎయిర్పోర్టు లోపల ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు డిజిటల్ చెక్-ఇన్ కౌంటర్లు, సెల్ఫ్ బ్యాగ్ డ్రాప్ సదుపాయాలను సిద్ధం చేశారు. దీనివల్ల లగేజ్ తనిఖీల ప్రక్రియ సులభంగా, వేగంగా ముగిసిపోతుంది. విమానాశ్రయ ప్రధాన ప్రవేశ ద్వారం వద్ద ఏర్పాటు చేసిన భారీ ఎల్ఈడీ స్క్రీన్లు ఆకట్టుకుంటున్నాయి. ప్రవేశ ద్వారం వద్ద ఏటికొప్పాక బొమ్మలు, బొబ్బిలి, వీణ ఆకృతులు ఏర్పాటు చేశారు. విజయనగరం, మన్యం జిల్లాలో పంట పొలాల్ని నాశనం చేస్తున్న అడవి ఏనుగుల గుంపుని కట్టడి చేసేందుకు కుంకి ఏనుగుల్ని పంపిస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. పలమనేరు నుంచి పార్వతీపురం, మన్యం జిల్లాకు వెళుతున్న కుంకి ఏనుగులకు మంగళగిరి క్యాంపు కార్యాలయం వద్ద పవన్ స్వాగతం పలికారు. కుంకి ఏనుగులకి చెరుకు గడల్ని ఆహారంగా అందించారు. ఇందులో జయంత్, అభిమన్యుకు పూలమాలలు వేశారు. ఈ 2 కుంకీలను పార్వతీపురం, మన్యం జిల్లా గుచ్చిమి క్యాంపునకు తరలిస్తారు. అక్కడి నుంచి అడవి ఏనుగులు సంచరించే ప్రాంతాలకు తీసుకువెళ్లి వాటిని కట్టడి చేసేందుకు అటవీశాఖ అధికారులు చర్యలు తీసుకుంటారు. జయంత్, అభిమన్యు అనే కుంకీలకు గతంలో ఇలాంటి ఆపరేషన్లు నిర్వహించిన అనుభవం ఉందని అటవీ అధికారులు తెలిపారు. ట్రాఫిక్ నిర్వహణ, రోడ్డు భద్రతా పర్యవేక్షణకు ప్రత్యేక బ్యూరో ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. 2-3 నెలలకోసారి ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించాలన్నారు. రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిర్వహణపై సమీక్ష నిర్వహించిన ఆయన ట్రాఫిక్ విషయంలో నిబంధనల కంటే క్రమబద్ధీకరణపై ఎక్కువ దృష్టి పెట్టాలన్నారు. వాతావరణ మార్పులు, పనివేళలు, రద్దీ సమయాలు, స్థానిక సంస్కృతిని దృష్టిలో పెట్టుకుని ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రమాదాలు జరగకుండా నియంత్రణ చర్యలు చేపట్టాలన్నారు. ఔటర్ పై ఎక్కడ పడితే అక్కడ వాహనాలు నిలపకుండా పర్యవేక్షించాలన్నారు. నగరంలో సిగ్నల్ ఫ్రీ వ్యవస్థ కోసం అండర్ పాస్, ఎలివేటెడ్ కారిడార్లు నిర్మించాలన్నారు. సాధ్యమైనంత వరకు సిగ్నల్స్ దగ్గర ట్రాఫిక్ నిలవకుండా చూడాలని సీఎం స్పష్టం చేశారు. సెంట్రలైజ్డ్ కిచెన్ల పరిసర రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం ఆలోచిస్తోందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. కూరగాయలు, బియ్యం నేరుగా రైతుల నుంచి తీసుకునేలా ఆలోచిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలో బ్రేక్ఫాస్ట్ పథకానికి దివీస్, అరబిందో ఫార్మా ప్రతినిధులు సిఎస్ఆర్ నిధులు ఇచ్చారు. అరబిందో ఫార్మసీ 10 కోట్ల రూపాయలు, దివీస్ ల్యాబొరేటరీస్ 12.18 కోట్ల రూపాయలు సీఎం సమక్షంలో హరే కృష్ణ మూవ్మెంట్ చారిటబుల్ ఫౌండేషన్కు అందజేశారు. సిఎస్ఆర్ నిధులు ఇచ్చిన దివీస్, అరబిందో సంస్థలను సీఎం అభినందించారు. ఇదే సమయంలో రైతులను ఆర్గానిక్ పంటల వైపు ప్రోత్సహించాలని భావిస్తున్నామని సీఎం తెలిపారు. పంట మార్పిడి విధానాన్ని ప్రోత్సహించి రైతులకు లాభాలను అందించవచ్చని సీఎం పేర్కొన్నారు. రాజకీయ ఎజెండాతో యువత పోరాటాన్ని మలినం చేయవద్దని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సూచించారు. ఢిల్లీలో విద్యార్థుల పోరాటానికి సంఘీభావంగా బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ ధర్నా చౌక్లో చేపట్టిన నిరసన కార్యక్రమానికి కేటీఆర్ హాజరయ్యారు. నీటి పరీక్షల లీకేజ్తో పాటు ఎన్డీఏ 12 ఏళ్ల నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా నిరుద్యోగులు, విద్యార్థులు కదం తొక్కారని కేటీఆర్ చెప్పారు. అందులో భాగంగానే ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద యువత గళం విప్పుతున్నారని వివరించారు. ప్రధాని మోదీ ఎవరితో పెట్టుకోకూడదో వారితో పెట్టుకున్నారని హెచ్చరించారు. విద్యా వ్యవస్థలో జరిగిన అవకతవకలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందేనని కేటీఆర్ డిమాండ్ చేశారు. మోడీ గారు, తరం మారుతున్నది, స్వరం మారుతున్నది, నవతరం వరస మారుతున్నది. రాజ్యమా ఉలిక్కి పడు, గుర్తుపెట్టుకో, జాగ్రత్తగా ఉండు. ముందుగా ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయించండి. చాలా మంది పిల్లల్ని దేశవ్యాప్తంగా కేసులు పెట్టినారు. బేషరతుగా పిల్లలకు క్షమాపణ చెప్పి కేసులు వెంటనే ఎత్తేయాలని చెప్పి గట్టిగా చప్పట్లతో మరి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేద్దాం. మేం కొట్లాడుతుంది మోడీ ప్రభుత్వం మీద, బీజేపీ మీద. మధ్యలో ఇక్కడ చోటాబాయికి ఏం వచ్చిందో నాకు అర్థమైతలేదు. అదేదో పేపర్ లీక్ నాకు సంబంధం అంట. నేను నిన్న లీగల్ నోటీస్ పంపించిన. నిజంగా రుజువు చేస్తే ఇదే ఇందిరా పార్క్ కడ ఇదే పిల్లల మధ్యన అవసరమైతే నన్ను ఉరిది, కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి పిల్లల మనసులు మలినం చేయకు. హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద బీఆర్ఎస్వి తలపెట్టిన ధర్నాను అడ్డుకునేందుకు యూత్ కాంగ్రెస్ నేతలు చేపట్టిన ర్యాలీ ఉద్రిక్తతలకు దారితీసింది. హైదరాబాద్లోని ఆదర్శ్ నగర్ నుంచి ఇందిరా పార్కుకు ర్యాలీగా బయలుదేరిన యూత్ కాంగ్రెస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. పలువురు యువజన కాంగ్రెస్ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ ధర్నా చౌక్ వద్ద నిరసనకు పిలుపునిచ్చిన బీఆర్ఎస్ పై విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో ధర్నా చౌక్ వద్ద ధర్నాలు నిషేధించిన వారు ఇప్పుడు ఎలా వచ్చారంటూ ప్రశ్నించారు. మరోవైపు గ్లోబరీనా సంస్థపై విచారణ నివేదికను బీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు బయటపెట్టలేదని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ ప్రశ్నించారు. ఇదే గ్లోబరీనా సంస్థ
పేర్లు మార్చుకొని మళ్ళీ విద్యార్థుల జీవితంలో ఆడుకుంటా ఉంది. కేటీఆర్ గారి ప్రమేయం దీంట్లో ఉంది అనేటువంటి మాట అనుమానానికి తావుతిస్తోంది. ఆ తర్వాత ఎన్ని రకాల లీక్లు అయినాయో మీ పాలనలో ప్రజలన్నీ కూడా మర్చిపోలే. వాటిపైన తూతు మంత్రంగా ఏ రకంగా విచారణ సాగాయి అవన్నీ కూడా మరుగునెందుకున్నాయి. ఇవాళ ధర్నా చౌక్ లో ధర్నా చేస్తున్న కేటీఆర్ గారు వీటన్నిటికీ ఫస్ట్ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. లోతుకుంట భూములకు ఆర్మీ రక్షణ కల్పించాలన్న ఉత్తర్వులను తెలంగాణ హైకోర్టు వెనక్కి తీసుకుంది. ఆ భూమికి సంబంధించి పూర్తిస్థాయి అఫిడవిట్ దాఖలు చేస్తామంటూ ఏజీ సుదర్శన్ రెడ్డి కోర్టుకు చెప్పగా న్యాయమూర్తి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. లోతుకుంట భూములపై హైకోర్టు మరోసారి విచారణ చేపట్టింది. హైడ్రా తరపున విచారణకు హాజరైన ఏజీ ఆ భూమిలో జోక్యం చేసుకోబోమన్నారు. ఒకే భూమిపై 3 కోర్టు ధిక్కరణ పిటిషన్లు ఉన్నప్పటికీ హైడ్రా మరోసారి భూమిలోకి వెళ్లడం కోర్టు చరిత్రలో లేదని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రెవెన్యూ, నీటిపారుదల చట్టాలు కాకుండా కేవలం హైడ్రా చట్టం ఒకటే ఉందా అని ఏజీని న్యాయస్థానం ప్రశ్నించింది. ఒకవేళ అలా ఉంటే ఆ చట్టం ప్రకారమే ముందుకు వెళ్తామని స్పష్టం చేసింది. కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించడం హైడ్రాకు అలవాటుగా మారిందని న్యాయమూర్తి మండిపడ్డారు. అఫిడవిట్లో హైడ్రా కమిషనర్ రంగనాథ్ క్షమాపణలు ఉండాలని ఏజీని ఆదేశిస్తూ విచారణను సోమవారానికి వాయిదా వేశారు. పశ్చిమాసియాలో యుద్ధం మరింత తీవ్రమవుతోంది. ఇరాక్లో అమెరికా బలగాలు ఉన్న ఇర్బిల్ ఎయిర్పోర్ట్ బేస్ లక్ష్యంగా డ్రోన్ దాడులు జరిగాయి. పేలుడు పదార్థాలతో వచ్చిన 5 డ్రోన్లను అమెరికా దళాలు గాల్లోనే కూల్చివేశాయి. ఇరాన్ వైమానిక దాడులను అడ్డుకున్నట్లు బహ్రెయిన్ వెల్లడించింది. మరోవైపు వరుసగా 13వ రోజు ఇరాన్లో అమెరికా బలగాలు బాంబుల వర్షం కురిపించాయి. ఇస్ఫహాన్ ప్రావిన్స్, కేష్మ్ ద్వీపం, ఖుజస్థాన్, దక్షిణ ఫార్స్ ప్రాంతాల్లో దాడులు చేశాయి. దాడుల్లో ఇప్పటివరకు ఇరాన్లో 55 మంది మృతి చెందగా 600 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘర్షణలతో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర $100 దాటింది. హర్మూజ్ జలసంధిలో సుమారు 400 వాణిజ్య నౌకలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. నౌకలపై దాడులు కొనసాగిస్తే భారీ సైనిక చర్య తప్పదని ఇరాన్ హూతీ రెబల్స్ ను ట్రంప్ హెచ్చరించారు. నౌకలు, కార్గోలకు జరిగిన నష్టాన్ని అమెరికా ఆధీనంలో ఉన్న ఇరాన్ నిధుల నుంచే వసూలు చేసి మరమ్మతులు చేస్తామని చెప్పారు. ట్రంప్ వ్యాఖ్యలను ఖండించిన ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్జీ ఇతరుల ఆస్తులను జప్తు చేయడం దారుణమన్నారు. రష్యాపై ఉక్రెయిన్ మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. రష్యాకు చెందిన కీలక సైనిక స్థావరాలు, లాజిస్టిక్స్ నెట్వర్క్లే లక్ష్యంగా ఉక్రెయిన్ దాడులు చేసింది. రష్యాలోని కిరోవ్ నగరంలో ఉన్న కీలక మిలిటరీ కర్మాగారాన్ని ఉక్రెయిన్ దళాలు ధ్వంసం చేశాయి. ఉక్రెయిన్పై దాడులకు రష్యా ఉపయోగిస్తున్న విమానాలు, క్షిపణి వ్యవస్థలకు సంబంధించిన విడిభాగాలను ఇక్కడే తయారు చేస్తున్నారు. మాస్కో దాడులకు ఇది సరైన ప్రతీకారమని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అభివర్ణించారు. ఉక్రెయిన్ సరిహద్దుకు సుమారు 1350 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక రష్యన్ చమురు కేంద్రంపై ఉక్రెయిన్ దళాలు విజయవంతంగా దాడులు చేసినట్లు జెలెన్స్కీ స్పష్టం చేశారు. మరిన్ని దాడులను దిగ్విజయంగా పూర్తి చేసినట్లు చెప్పారు. రష్యా ఆక్రమణ దళాలకు డ్రోన్ విడిభాగాలు, నావిగేషన్ పరికరాలు, ఇతర సైనిక సామాగ్రిని సరఫరా చేసే రష్యన్ లాజిస్టిక్స్ నెట్వర్క్లను దెబ్బతీయడమే లక్ష్యంగా తమ ఆపరేషన్లు కొనసాగుతాయని జెలెన్స్కీ వెల్లడించారు. పెరుగుతున్న చమురు ధరలు, అమెరికా కొత్త టారిఫ్ల భయాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా 5వ సెషన్లోనూ నష్టాలను నమోదు చేశాయి. గత 4 సెషన్లలో 1760 పాయింట్లు పతనమైన సెన్సెక్స్ నేడు మరో 332 పాయింట్లు క్షీణించింది. క్రితం ముగింపు కంటే 680 నష్టంతో 75,708 వద్ద ఈ ఉదయం బీఎస్సీ సూచీ ప్రారంభమైంది. ఆరంభం నుంచే కొనసాగిన అమ్మకాల ఒత్తిడితో 75,474 పాయింట్ల కనిష్ట స్థాయికి సూచీ పతనమైంది. 4 సెషన్ల నష్టాలతో తగ్గిన ధరల వద్ద మదుపర్లు కొనుగోళ్లకు దిగడంతో మధ్యాహ్నం తర్వాత సూచీ పుంజుకుంది. ఒక దశలో 76,211 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. చివరికి 332 పాయింట్ల నష్టంతో 76,060 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 102 పాయింట్లు తగ్గి 23,767 వద్ద ముగిసింది.